హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే కుకింగ్ అయితే ఏమీ లేదు, హస్బెండ్ బర్త్డే వ్లాగ్. ఇక్కడ మార్నింగే నేను పూజ అంతా అయిపోయింది. అక్కడికైనా వెళ్తే ముందు పూజ చేసి స్టార్ట్ అవుతాం కదా, ఇంకా అయితే నేను పూజ చేసేసాను. ఇంకా అయితే ఇక్కడ గుడి కోసమని మేము యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి, అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడికి, రెండు గుళ్ళకి ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా వెళ్ళి వద్దామని ఇంకా అయితే బయలుదేరిపోయాము. సిటీ అయితే దాటేసాం. మేము ఉండే ఏరియాకి అలాగే యాదగిరికి అయితే 85 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. సిటీ అయితే దాటేసాం. ఇక్కడ భువనగిరికి అయితే వచ్చాము. ఇంకా కొద్దిగా దూరం దగ్గరలోకే వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము. టిఫిన్ చేసేసి బయలుదేరిన తర్వాత ఇక్కడ చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. గ్రీన్గా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా చాలా గ్రీన్గా అయితే. ఇది థర్డ్ టైం వచ్చాము. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి వచ్చాము, లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాము. అంతకు ముందు అయితే క్యాబ్ బుక్ చేసుకొని మేము మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళాము. ఇప్పుడైతే మళ్ళీ మా ఇద్దరం అయితే ఇంక బైక్తోనే వచ్చేసాము. ఇంకా బైక్తో జర్నీ అయితే బాగుంటుంది కదా, లాంగ్ జర్నీ. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే ఇంకా ఈ విధంగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అలాగే కొద్ది దూరంకి వెళ్ళేసరికి ఇంకా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూడండి, లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. టెంపుల్ దగ్గరలోకి అయితే మేము వచ్చేసాము. ఇంకా ఎవరైనా యాదగిరిగుట్ట అలాగే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే చక్కగా బైక్తో వెళ్ళొచ్చు. ఏమీ అంత డిస్టెన్సే కానీ 150 కిలోమీటర్స్ రెండు సైడ్లు ఉంటుంది. ఇంకా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఇంకా అలా అయితే మేము ఇంకా వచ్చేసాం గుడికి అయితే, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి. ఇంకైతే కిందన బైక్ పార్కింగ్ చేసేసుకొని స్టెప్స్ అయితే వెక్కేస్తున్నాం. కొద్దిగా ఉన్నాయి కానీ ఆవేశం వచ్చేస్తుంది. ఇంక పైనుంచి చూస్తే చూడండి, కింద వ్యూ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. స్టార్టింగ్ గోపురం అక్కడ ఉంది. ఇంక ఈ విధంగా అయితే స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము. ఇంకా లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్టెప్స్ అయితే అన్ని ఎక్కువే ఉండవు కానీ కొన్నే ఉంటాయి. అవి కూడా ఇప్పుడైతే ఎక్కలేకపోతున్నాం, ఈ జనరేషన్ అలా ఉంది మరి. ఇక్కడ నేనైతే స్టెప్స్ ఎక్కేస్తున్నాను. ఇదంతా అయిపోయింది. ఇంకా వెళ్ళాం, పైకి వెళ్ళి దర్శనం అయితే అంతా చేసేసుకున్నాము. గుడి అయితే ఇలా ఉంది పైన, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. గుడి గురించి మనకి అదే భగవంతుడి గురించి అంత డీటెయిల్గా ఏమీ తెలియదు కదా, ఇంకా అందుకే నేనైతే ఏం చెప్పట్లేదు ఇక్కడ దేవుడి గురించి. భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా దర్శనం చేసేసుకున్నాను. ఈ విధంగా దర్శనం చేసుకున్న తర్వాత గుడి పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే ఇంకా ఈ విధంగా గోపురం అన్నీ ఈ విధంగా ఉన్నాయి. స్వామివారి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంకా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకున్న తర్వాత అయితే రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇంకా స్వర్ణగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అయితే కొత్తగా కట్టారు. ఇంకా అయితే అక్కడి నుంచి ఇంక బయలుదేరే దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంది, ఒకసారి చూసేయండి. ఇంకా అయితే గుడి ఈ విధంగా ఉంది. గుడి అయితే చాలా బాగుంటుంది, లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. ఇంకా రిటర్న్ వచ్చేసాం. ఇంకా దర్శనం అంతా అయిపోయింది. కిందకైతే దిగేసి ఇంకా వచ్చేసాం. మధ్యాహ్నం లంచ్ అయితే ఏం చేయలేదు, ఆకలి కూడా వేయట్లేదు. ఇంకా దేవుడి ప్రసాదం అయితే తీసుకున్నాము ఒక దగ్గర అయితే. ఇంక ఈ విధంగా చెట్టు కింద కూర్చొని ఇంకా పులిహోర తీసుకున్నాం కదా, అది అయితే తినేస్తున్నాం. ఇంకెక్కడ ఇంకా తినేసి ఇంకా బయలుదేరాలి. లక్ష్మీనరసింహ స్వామి కాదు, అదే భువనగిరిలో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇంకా పులిహార ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరుతాము. ఎండ అయితే ఓ పక్కన చాలా దినుగా ఉంది, మామూలుగా లేదు ఎండ అయితే.
ఇంక ఈ విధంగా అయిపోయింది. ఇంకా అయితే బయలుదేరేసాము. ఇక్కడ వచ్చేసాము. ఇంకా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరిలో ఉంటుంది. ఇదైతే మనకి ఉప్పల్ నుంచి 55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. స్వామివారి పాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అసలు రాయితో చెక్కారు, చాలా బాగున్నాయి. ఇంకా టెంపుల్కి మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వెళ్తుంటే ఇక్కడ దశావతారాలు అయితే ఉన్నాయి. మత్స్యావతారం, రామావతారం అలా ఉంటాయి కదా, లక్ష్మీనరసింహ అవతారం, వామన అవతారం, ఇలాగా అలా దశావతారాలు అయితే 10 ఉన్నాయి స్వామివారివి. మనకి స్టెప్స్ ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్లో ఇలా ఈ విధంగా అయితే ఉన్నాయి. కృష్ణ అవతారం, అలా అవతారాలన్నీ ఇంకా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా స్టెప్స్ అయితే వచ్చేసినాక టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు వెంకటేశ్వర స్వామి ఎంత దినిగా భలే ఉన్నారు అసలు. ఇంక ఈ విధంగా లైట్స్ కూడా వెంకటేశ్వర స్వామి నామాలు అలా ఉన్నాయి. ఇంకా అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారు నిద్రిస్తున్నట్టు ఇంకా కోనేరులో ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగుంది. టెంపుల్ కొత్త కట్టారు, 1 ఇయర్ అలా అయ్యింది అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. వ్యూ అయితే ఇలా ఉంది. గుడి చుట్టూ ఇంకా ఒక గోపురం లాగా కట్టి మిడిల్లో అయితే కోనేరులాగా ఏర్పాటు చేసి ఇంకా ఇలాగో దేవుణ్ణి అయితే ఇలా పెట్టారు. ఇంకా బయట గోపురం అయితే ఇలా ఉంది. శంకు చక్రము అలాగే దేవుడి నామం అయితే ఇలా గుడి పక్కన అయితే ఉంది వెనక సైడు. ఈ విధంగా గోపురం అయితే ఉంది. ఇంకా శ్రీ కార్యసిద్ధి హనుమాన్ కూడా ఉంది. హనుమాన్ విగ్రహం కూడా ఉంది. హనుమాన్ విగ్రహం ఏమో ఇక్కడ రథం మీద విగ్రహం అనేది ఉంది. చాలా హైట్గా ఉంది అసలు విగ్రహం. ఇక్కడ వచ్చేసి పెద్ద గంట అయితే ఉంది. 3 times కొడితే అంట మన కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. ఇంకా అయితే అది కూడా కొట్టేసాను. ఇంకా టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఒక్కసారైనా మీకు వీలైనప్పుడు అయితే వెళ్ళండి. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు అయితే ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఈ విధంగా ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా డీమార్ట్కు దారిలోనే ఉంది. డీమార్ట్కి కూడా వెళ్ళి కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. ఇంకా ఈ గ్రాసరీస్ తీసుకొని ఇంకైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా వస్తున్నప్పుడే కేక్ కూడా తీసుకొని వచ్చేసాము. ఇంకా హస్బెండ్ అయితే ఇంకా ఈ డ్రెస్ అయితే నేను కొనుక్కోమంటే టీషర్ట్ కొనుక్కున్నారు. ఎవరిష్టం వాళ్ళది కదా, మనం ఏం చేయలేము. ఇంకా అయితే ఇంటికి వేసిన తర్వాత కేక్ అయితే తీసుకొచ్చాము. అతనికి ఏమో ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ చేసుకోవాలంటే. నేనే బలవంతం పెడతాను, చేసుకోండి ఎందుకు అలాగా అని నేనైతే అంటాను. ఇంకా అయితే ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడైతే కేక్ అన్నీ పెట్టేసి ఇంకా ఇక్కడ అయితే అతను కేక్ ముందు కూర్చొని ఇంకున్నారు, ఎప్పుడు కట్ చేస్తానా అన్నట్టు ఉన్నారు. నేనేమో ఏదో పని చేసుకుంటున్నాను. ఇంకా అయిపోయినాక అయితే నేను వచ్చేస్తే ఇక్కడ ఏమో వీడియో పెట్టానని ఆయనకు తెలియదు. అయితే ఇంకా వీడియో తీస్తుంటే నేను చూస్తుంటే అంటున్నారు, ఎందుకు వీడియో పెట్టావు వద్దు అని అంటున్నారు. ఏం కాదులేండి, మనకి మెమరబుల్గా ఉంటుంది కదా, ఇంకా అందుకే పెట్టాను, వీడియో తీస్తున్నాను అని చెప్తుంటే అక్కడే హెయిర్ కూడా
సర్దేసుకుంటున్నారు. ఇంకా లాస్ట్ అయితే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇంకా హోమ్ మేడ్ కేక్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసేదాన్ని. ఈసారి అయితే టైం లేక ఇంకా నేను బయట నుంచి బేకరీ నుంచి అయితే తీసుకొని ఇంకా వచ్చాం కేక్ని అయితే. ఇంకా క్యాండిల్ మీరే వెలిగించండి అనేసి ఇంకా నేను ఇచ్చేసాను. ఇంకా అయితే వెలిగించి ఈ విధంగా అయితే మా ఇద్దరమే ఇంకా సెలబ్రేషన్ ఎవరైతే లేరు. ఇంకా అయితే లాస్ట్గా కేక్ అయితే కట్ చేపించేసాం. ఇంకా అయిపోయింది.